ఎవలో ఒకలొచ్చి ఏకదం అరుచుకోనిదే సోషల్ మీడియాలో సొట్లు పెట్టందే పనిచేయ బుద్ధి కాదు కావచ్చు కాంగ్రెస్ సర్కార్కు అనే మాట కొన్నొద్దుల సంధి ఈనొస్తనే ఉంది. ఇగో ఇవాళ షాల్ చేసిన మోటార్ల ముచ్చట చూసినాక మళ్ళోసారి ఆ మాట నిజమే కావచ్చు అనుకుంటా గాంధీ భవన్ సైడ్ కూడా గట్టిగానే ఈనొస్తుంది. ఏ మాత్రం వెనక ముందు కాకుండా హరీష్ రావు సారు పక్కా లెక్కలతోని ఒక్క తీరుగా అరుచుకునే వరకలు ఇగో దేవాదుల ప్రాజెక్టుల మోటార్లు ఆన్ చేసిరట ఇట్లా. ప్రతిపక్షం లీడర్లు ముల్లుగర్రతోని వెనకపోంటి తలిగితే గాని పబ్లిక్ మంచి చేసే ముచ్చట ముంగటేసుకోరు కావచ్చు పోరి పవర్లున్న పార్టీలు. దేవాదుల ప్రాజెక్టుల 10 మోటార్లు బరాబరాన్ చేసి రైతులకు సాగునీళ్ళు అందియాలని గట్టిగానే లడాయి చేసిన హరీష్ రావు కొట్లాటతోని అన్నదాతలు చూపించిన ఆవేశంతోని మొత్తానికి కదిలి దిగొచ్చింది కాంగ్రెస్. 5 మోటార్లు నడుస్తున్న దేవాదుల ప్రాజెక్టులో 9 మోటార్లు ఆన్ చేసి నీళ్లు వారిచ్చిరియాలి ఇట్లా. అయితే నెల 13 తారీఖు నాడు ప్రాజెక్టు కాడికి పని కట్టుకొని వచ్చి డిప్యూటీ సీఎం బట్టి సారు ఇంకా కడమ కాంగ్రెస్ మంత్రులు వచ్చి రేపే చాలు చేస్తున్నాం అన్ని మోటార్లు అని చెప్పిర్రు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ మాట్లాడుకుంటా 10 మోటార్లు ఆన్ చేసి 22 రిజర్వాయర్లు నింపి 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని చెప్పిండు. కానీ చెప్పి 14 పత్తా లేకపాయ అనుకుంటా రైతులు కూడా రందులుండేవారు కదా. కార్ పార్టీకి వెళ్ళి హరీష్ రావు వరుసుకుంటూ గట్టిగానే మొన్న 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. ఇట్లా అన్నదాతల అరిగోసాలని వరుస పెట్టి చెప్పుకుంటా నాట్లేసిన రైతులకు న్యాయం చేయాలనుకుంటా గట్టిగానే ఫైటింగ్ చేసుడుతోని మొత్తానికి ఇలా 9 గేట్లు ఎత్తిరు అనుకుంటా సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుకోబట్టిర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి ఇంకా కడమ పాలనా కాలంలోనన్నా అస్తం పార్టీలోని ప్రతిపక్షాలు పంచాయత్ చేయకముందే పనితనం చూపించే ఆలోచన చేస్తారేమో చూడాలిగా. పిల్లలేమో డే కేర్ సెంటర్లల్లా, అయ్యవలేమో ఓల్డ్ ఏజ్ హోమ్లల్లా, పెన్లా మొగళ్ళేమో షెరొక ఆఫీస్ డ్యూటీలల్లా. ఇట్లా తయారైన పట్నం బతుకులు ఉరుకుల పరుగుల జీవితాలు అయిపోయినాయి. మనిషి గట్టిగా ఊపిరి పీల్చుకునే ఛాన్సే లేకుండా పోతున్నది, ప్రశాంతంగా వండుకునే ఛాన్స్ లేకుండా పోతున్నది. పెద్ద పెద్దోళ్ళకే కాదు, ఇగో ఈ చిన్న బుజ్జికి కూడా కంటి నిండా నిద్రపోయే అదృష్టం లేకుండా అయింది. కొంతమందికి లక్షల రూపాయల ఇలువ చేసే సుతిమెత్తని పరుపులున్నా నిద్ర పట్టది, ఇంకొంతమందికి రాళ్ల మీద వండుకున్నా ఉత్తగానే నిద్ర పడుతుంది. హాగో గసొంటి అదృష్టవంతురాలే కావచ్చు ఈ బంగారు తల్లి. వచ్చింది బడి కాని పడుకున్నది ఇంటికాడి మంచం కాదు, క్లాస్ రూమ్ బల్ల మీద అని మర్చిపోయి ఎంత మంచిగా నిద్రపోతుందో చూడుండ్రి. టీచర్ అమ్మ వచ్చి ఏయ్ లే, అరే లేచిట్టి లే లే, బడికొచ్చింది బెంచ్ మీద వండుకోనికేనా అన్నట్టు చెయ్యి పట్టు ఊపుకుంటా చెంపలు గిచ్చుకుంటా చిన్నగా కొట్టనట్టు కొట్టుకుంటా నిద్ర నుంచి బయటికి తీసుకొస్తున్నది. కాని కుంభకర్ణుడు కూర్చొని నిద్రపోయినట్టు బిల్కుల్ లేస్తలేదు. అటు ఊపి ఇటు ఊపి లేపితే చాలా కష్టంగా కండ్లు తెరిచి చూసి మళ్ళా వండుకుంటున్నది. ఆగో కండ్లు మూతలు ఎట్లా పడుతున్నాయో చూడుండ్రి. అరే లేవు, ఇది మీ ఇల్లు కాదు బడి, లేవు అన్నట్టు తిప్పల పడితే ఆఖరికి లేచింది. మరి ఆ బంగారు తల్లి ఏమన్నదో ఏమో గాని బడి చెప్పే పంతులమ్మ పాల్గబడి నవ్వింది. హాగో మేడం ఎందుకు నవ్వుతున్నది అని చూస్తే వీడియో తీసేది కనిపెట్టింది చిట్టి తల్లి. మరి రాత్రిపూట ఏం చేసిందో ఏమో గాని బడికొచ్చి బాగా జాప్తా వండుకుంటున్నది. రీల్స్ చూసిందో సినిమా చూసిందో తెలియదు గాని గాఢ నిద్రలకు జారి గట్టిగానే వండుకున్నది. కండ్లు మూసి పండుకున్న పాపం లేపుతుంటే పాపం అనిపిస్తున్నది కదా. అసలు లెక్కకైతే చిన్న పిల్లలు పెద్దోళ్ళ కంటే ఎక్కువ నిద్రపోవాలన్నట. అట్లయితేనే వాళ్ళు మంచిగా పెరుగుతారట, మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందట. ఎముకలు కండరాలు పెరుగుతుంటే చిన్న పిల్లలకు అలిష్ట అనిపిస్తదట. అందుకే బుడ్డ పోరలు ఎంత బురదగిచ్చి లేపినా లేవరట. మరి ఈ చిట్టి తల్లి అయ్యవ్వలు ఈ చిన్నారిని కంటి నిండా వండుకొనిస్తలేరో లేకుంటే ఈ బుజ్జి తల్లే ఇంటికాడ నిద్రపోకుండా బడికొచ్చి నిద్రపోతుందో తెలియదు గాని మీ పిల్లలను హాయిగా వండుకొని ఉండ్రి, ఆరోగ్యంగా పెరుగుతారట. ఏమంటున్నాం?